వినాయకుడు ప్రేమతో పిల్లలారా, చెట్లు మొక్కలు కూడా మన కుటుంబంలో భాగమే. అవి మీకు శ్వాసించేందుకు స్వచ్ఛమైన గాలిని, తినడానికి రుచికరమైన పండ్లను మరియు ఎండ నుండి నీడను ఇస్తాయి. మీరు మీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తారో ప్రకృతిని కూడా అలా ప్రేమించాలి. ప్రతిరోజు మొక్కలకు నీరందించండి, వాటి ఎదుగుదలను చూసి ఆనందించండి. మీరు ప్రకృతిని సంరక్షిస్తే భూమాతకు గౌరవం చూపుతున్నట్లే. ఈ భూమి మన తల్లి వంటిది, మనం ఆమెను కాపాడాలి అని వినాయకుడు చెప్పగా పిల్లల కళ్ళు ఆనందంతో మెరిశాయి. వారు తోటలలో మరియు పార్కులలో ఆడుకోవడం ఎంతగానో ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు వారు చెట్లను మొక్కలను సంరక్షించడం కూడా తమ బాధ్యతే అని గ్రహించారు. పిల్లలందరూ ఇకపై మొక్కలను సంరక్షిస్తామని గణేశునికి మనసులో వాగ్దానం చేశారు. వారు కేవలం కొన్ని క్షణాలలో చాలా నేర్చుకున్నారు మరియు వినాయకుడి మాటలను ఎప్పటికీ వారి గుండెల్లో నిలిచిపోతాయని తెలుసుకున్నారు. వినాయకుడు ఒక చిరునవ్వుతో ఇలా అన్నారు, నా ప్రియమైన పిల్లలారా, మీరు ఈ సాధారణ పాఠాలను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాఠశాలలకు వెళ్లడం, పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రుల మాటలు వినడం, ఇతరులకు సహాయం చేయడం మరియు ప్రకృతిని ప్రేమించడం మీ జీవితాన్ని ఆనందం మరియు జ్ఞానం శాంతితో నింపుతుంది. నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. నేను ప్రేమతో మీకు కనిపిస్తూనే ఉంటాను. మరి మీరు బాధపడకండి, నేను వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాను. మనం మరింత ఆనందంతో కలిసి పండుగను జరుపుకుంటాం అని అనగా పిల్లల గుండెలు ఆనందంతో నిండాయి.